ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆఖరి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చిన మీతో ప్రభు మాట్లాడతారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 5వ వాక్య భాగం. బాదము వృక్షము పువ్వులు పూయును. చాలు, ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? బాదము వృక్షము పువ్వులు పూయును. చాలు. ఈరోజు మన వర్తమానం పేరేమిటంటే బాదం చెట్టు అనండి. ఓకే, మీకు చాలా చెట్ల గురించి ఇప్పటికే దేవుని వాక్యపు వెలుగులో మీకు తెలియచేస్తూ వచ్చాను. చాలా చెట్ల గురించి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. చెట్ల ద్వారా కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. గతంలో మీకు జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ గురించి మీతో మాట్లాడారు. ఖర్జూరపు చెట్టు గురించి మీకు చెప్పాను. ఆ తర్వాత అంజూరపు చెట్టు, ఇలా బైబిల్లో అమూల్యమైన ఒలీవ చెట్టు, ఇలాగా విలువైన చెట్ల గురించి అనేకమైన పాఠాలు ప్రభు మనకి నేర్పిస్తూ వచ్చారు. ఈరోజు కూడా మరొక క్రొత్త కోణంలో మీ అందరికీ అవసరమైన మాటలు ప్రభు బోధించునుగాక. 1 month బ్యాక్ అనుకుంటే కదా అరూహ వృక్షం గురించి కూడా మీతో చెప్పాను. కనుక చెట్ల నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. ఎందుకో పరిశుద్ధాత్ముడు అహరోను కర్ర చిగురించిన అనుభవాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ కర్ర చిగురించి బాదం కాయలు కాసినట్లుగా లేఖనాలు చదివినప్పుడు ఎందుకో బాదం చెట్టు గురించి తెలియచేయాలి సంఘానికి అని ఈ వారమంతా ప్రార్థన పూర్వకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షతను బట్టి మీతో మాట్లాడి ఆత్మ జీవితాల్ని దేవుడు చిగురింపచేసి పుష్పింపచేసి మిమ్మల్ని ప్రభువులో సజీవ సాక్షులుగా నిలబెట్టునుగాక. బాదము చెట్టు పువ్వులు పూసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మహారాజైన సొలొమోను ఈ సబ్జెక్టుకి అనుబంధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా ప్రసంగి గ్రంథాన్ని చదువుతూ ఉంటే అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, వ్యర్థం అనే మాటలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వేస్ట్ వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ 12వ అధ్యాయం యొక్క స్పెషల్ ఏమిటంటే మానవ జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఈ 12వ అధ్యాయం అంతా చదివితే మనిషి జీవితాన్ని గురించి వర్ణించుకుంటూ వచ్చాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే బాల్య దినములు అందే, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అంటే దేవుణ్ణి ఎప్పుడో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కాదు, కానీ బాల్య దినములు అందే సృష్టికర్త ఎవరో గ్రహించి గుర్తించి ఆ దిశగా నీ భక్తి చేయగలిగితే నీ ఆత్మీయ జీవితం బాగుంటుందని ప్రభు ఆ మాటలు తెలియజేస్తూ ప్రసంగి మాట్లాడుతూ ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ ఇంటిని కావలా కాసేవారు వణుకుతారు అన్నాడు. ఇంటిని కావల కాసేవాళ్ళు వణుకుతారు అన్నాడు. అలాగ చాలా మాటలు చెప్పుకుంటా వెళతా వస్తూ ఉన్నాడు కదా, చాలా మాటలు చెప్తా ఉన్నాడు మాట. ఇంటిని కావలా కాసేవాళ్ళంటే మన కళ్ళు మాట. కొంతకాలానికి దృష్టి తగ్గిపోతుంది అని అక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కిటికీలు గుండా అక్కడ చూసువారు కానలేకుండా ఉంటారు, వినువారు గురించి ఇక చెవులు మందమైపోతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడు. తిరగల రాళ్ళు తగ్గిపోతాయి. తిరగల రాళ్ళంటే పళ్ళు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. పళ్ళు కొంతకాలానికి ఏమైపోతుంది చెప్పండి? తిరగల రాళ్ళంటే తిని 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 మొత్తం అన్నీ మనం ప్రతిదీ మిక్సీలో వేస్తున్నాం. దేవుడికి స్తోత్రం నాయన. కదా కొంతకాలానికి ఏమవుతుందంటే తిరగల రాళ్ళంటే పళ్ళు అరిగిపోతాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. అక్కడ అవన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చినప్పటికి మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పటి గురించి మాట్లాడుతూ బాదం వృక్షం పువ్వులు పోస్తుంది అని వృద్ధాప్యాన్ని గురించి వచ్చిన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాటలు వర్ణించుకుంటూ వచ్చాడు. నిజమే, ఈ భూమి మీద ఉండగా మనం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. చాలామందికి
ఆ ప్రభు యొక్క విలువ అర్థం కాదు. ఇప్పుడు అప్పుడే వదిలేరా బాబు, ఎప్పుడు వస్తావు బాబు ప్రభు దగ్గరికంటే ఆ అన్ని తోసిపొళ్ళు అయిపోయిన తర్వాత స్తోత్రం 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 అనుకుంటూ వస్తారట. సో సమయం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రమ్మంటే వాళ్ళు రారు. సో ఈ 12వ అధ్యాయం మానవ జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తుంది. అయితే దీనికి అనుబంధంగా ఆత్మీయ పాఠాన్ని మనం బాదం చెట్టు గురించి నేర్చుకుంటున్నాం కనుక పరిశుద్ధ గ్రంథంలో యాకోబు చరిత్ర చదువుతూ ఉంటే, యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఈ 12 మంది కుమారుల్లో యోసేపు జీవితం చాలా గొప్పది, ఉన్నతమైన పాఠం మనకి నేర్పిస్తుంది. యోసేపు చరిత్ర మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉందని గ్రహించి ఈ యాకోబు 12 మంది కుమారుల్లో ఆ 10 మంది కూడా బయలుదేరి యోసేపు దగ్గరికి వెళతారు. వెళ్ళి ధాన్యం తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తండ్రి అయిన యాకోబు అంటాడు, ఇదిగో అవన్నీ చెప్తా ఉంటారు. ఎంతమంది మీ కుమారులను అడిగాడు యోసేపు, యజమాని అడిగాడు, ఇలా చెప్పాము, చిన్నోడిని మీ నాన్న బాగున్నాడని అన్నాడు, ఆ చిన్నోడిని మరలా మేము చూడాలని తీసుకురమ్మన్నాడు అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటుంటే అప్పుడు యాకోబు అంటాడు, మరలా మనకి ఆహారం కావాలి కదా, మరలా ఆహారానికి కోసం వెళ్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి తెలుసా, యోసేపు దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి తెలుసా అని కొన్ని మాటలు చెప్పుకుంటూ కొన్ని వస్తువులు తీసుకెళ్ళమని చెప్పాడు. అందులో బాదం కాయలను కూడా తీసుకెళ్ళమని చెప్పాడు. చూడండి, ఇంట్రడక్షన్లోని ఈ మాటలు కూడా మీకు చెప్తాను. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఒకసారి జస్ట్ మీకు అర్థం అవటం కోసం ఈ ఇంట్రడక్షన్లో గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 43:11 వచనాన్ని చూస్తే అక్కడ మాట్లాడుకుంటా వస్తున్నాడు. వారి తండ్రి అయిన ఇశ్రాయేల్ అంటే యాకోబు వారితో ఇట్లా, నేను ఆ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, కొంచెం సుగంధ ద్రవ్యములు, కొంచెం బోలం, పిస్తాకాయలు, బాదం కాయలు నీ గోనెలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకెళ్ళు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళమన్నాడంటే బాదం కాయల్ని కానుకగా తీసుకెళ్ళమన్నాడు. అందరూ ఈ మాట నాతో చెప్పండి, బాదం కాయలు కానుకగా తీసుకెళ్ళండి. మీ పక్కోళ్ళకి షేకని చెప్పండి. వచ్చే వారం మరి మీరు యేసు రక్తమే జయం. ఇంకా హల్లెలూయా. ఎందుకని తీసుకెళ్ళమని చెప్పాడు బాదం కాయలు అనే ఆలోచన నాకు వచ్చింది. ఈరోజు మీకు ఇంట్రడక్షన్లో జనరల్గా భౌతికంగా బాదం కాయలు లేదా బాదం పప్పు గురించి ఆలోచిస్తే 10 రకాల ఉపయోగాలు ఉన్నాయి బాదం దగ్గర. బాదం పప్పు నువ్వు తింటే నీ ఆరోగ్యానికి ఎంత మేలు అంటే 10 రకాల ఆరోగ్యానికి మేలు, 10 రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. అట్లాగని ఈరోజు నుంచే ప్రారంభించినట్టే ఉన్నారు, మీ ముఖాలు చూస్తుంటే వెలిగిపోతూ ఉన్నాయి. మంచిదే, తినండి, చాలా మంచిది. నాకు కూడా చాలామంది మీలాంటి పెద్దోళ్ళు సలహాలు ఇస్తే నాకంత ఖాళీ లేకపోయినా కృపక్క మొత్తం మీద నానబెట్టి తమ్ముడోలో నానబెట్టి రెడీ చేసి ఇస్తూ ఉంటారు. ఒకవేళ మర్చిపోతాడు రా బాబు అన్న కారులో అయినా ఇచ్చేస్తూ ఉంటారు. సో బాదం పప్పులో చాలా ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయి. నేను ఆలోచించిన 10 రకాల ఉపయోగాలు ఉన్నాయంటే బాదం పప్పులో. సో బైబిల్ ఎంత గొప్పదంటే నీకెంత ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది, ఇటు భౌతిక విషయాల గురించి కూడా ఆలోచింపచేసే మాటలు ప్రభు నీకు చెప్తున్నాడు. నా ప్రార్థన యేసు నామములో ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రభు దర్శించునుగాక. యాకోబు చెప్తున్నాడు, మీరు వెళ్ళేటప్పుడు బాదం కాయల్ని కానుకగా తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. బాదం పప్పు చాలా, అప్పుడు వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా జ్యూసులు తాగేవాళ్ళైనా ఆల్మోస్ట్ ఈ వేసవికాలమే కాదు, చాలామందికి బాదం పాలు తాగుతూ ఉంటారు. బాదం కాయల నుంచి వచ్చే నూనె పిల్లలకి చాలా శ్రేష్టమైనది. సో ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళితే 10 రకాల ఉపయోగాలు మీకు ఈ ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తాను.
మీరు నోట్ చేసుకుంటూ వెళితే మీ జీవితానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. బాదం వల్ల మాకు కలిగే ఉపయోగాలు ఏంటయ్యా అంటే, జస్ట్ మొదటి ఉపయోగం ఏంటంటే తెల్ల రక్త కణాలని పెంచుతూ ఉంటుంది. ఏంటంట మాట్లాడరా మీరు? అయ్యగారు మాకు బాగా తెలుసండి, మీరేం చెప్పక్కర్లేదు అన్నట్టు చూస్తున్నారు మీ ముఖాలు. ఓకే, హల్లెలూయా చెప్పండి. మరి తెలిస్తే ఎందుకు తినట్లేదు నువ్వు? తెల్ల రక్త కణాలు పెంచుతూ ఉంటుంది నీలో. బాదం వల్ల అంత ఉపయోగం ఉంది. 2, గుండెకి చాలా మంచిది. హార్ట్ మన ఆరోగ్యంలో మరి గుండెకే చాలా ప్రాముఖ్యం కదా. హార్ట్ స్ట్రోక్ చిన్న వయసులోనే చాలామందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. నీ గుండెకి ఎంత మంచిదంటే అంత మంచిది బాదం. కాబట్టి మరియమ్మ గారు ఈరోజు నుంచి మొదలెట్టాలి మీరు యేసు రక్తమేజయం. ఖచ్చితంగా గుండెకి చాలా మంచిది. డాక్టర్లు కూడా ఉన్నారు మన చర్చిలో, యాక్టర్లు కూడా ఉన్నారు, దేవుడికి స్తోత్రం కదా. బాదం చాలా మంచిది, చాలా మంచిది. సో 3వది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది నీకు బాదం, అంత ఉపయోగం. సో 4వది నీ కళ్ళుకి చాలా మంచిది. ఇది భౌతిక విషయాలు నేను జనరల్గా స్టడీ చేసింది. భౌతికంగా కళ్ళుకి చాలా మంచిది. ఈ రోజున మీరు చూడండి, 10th క్లాస్కి వస్తే కళ్ళజోడు. ఏ బాబు అంటే ఏమంటే బాబు సరిగ్గా కనబడట్లేదు. సో కళ్ళుకి చాలా మంచిది. నీ కన్ను దృష్టి బాగుండాలంటే బాదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బైబిల్లో చదివితే మోషేకి 120 సంవత్సరాలు వచ్చినా కంటి దృష్టి మందం కాలేదంట. మరి మోషే బాదం తిన్నాడండి అని అడగొద్దు, జనరల్గా చెప్తున్నాను. ఎన్నైనా 4, 5 జ్ఞాపక శక్తి పెంచుతుంది. రాయొచ్చు కదా, నా ముఖం చూసే కదా, మీరు రాసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది కదా. జ్ఞాపక శక్తి పెంచుతుంది. చాలామంది అంటారు కదా, అయ్యగారు నాకు అస్సలు ఆదివారం అన్న కూడా గుర్తులేదండి అయ్యగారు అంటుంది ఒక ఆవిడ. ఏ అమ్మ గుడికి ఆదివారం కూడా గుర్తులేదండి. అట్టే మర్చిపోతుంటుంటే మొదలెట్టి ఈ రోజు నుంచి నువ్వు కేజీ చికెన్ తింటాం కన్నా 4 బాదం పప్పులు తింటే యేసు రక్తమేజయం. ఇంకా బాయిలేరు కోడి తిని బాయిలేరు కోడిలాగా అయిపోతున్నాము. బాదం పప్పులు తింటే కొంచెం జ్ఞాపక శక్తి గుర్తుంటుంది, మెమొరీ పవర్. అడుగుతున్నాను మిమ్మల్ని, మొదటి ఆదివారం ఏ వాక్యం చెప్పాను? మేము వస్తే కదా అయ్యగారు మీకు చెప్పేది, మాకు గుర్తుంటే కదా. దేవుని స్వాధీనంలో ఉండు. 2వ వారం దేవుని మర్యాద. 3వ వారం చెప్పేస్తారు ఇప్పుడు ఆహరోన కర్ర. 4వ వారం బాదం పప్పు గురించి చెప్పా బాబా. జ్ఞాపక శక్తి, జ్ఞానం. కొంతమంది ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారంటే, నేను సంవత్సరం క్రితం చెప్పిన మెసేజ్ కూడా ఎక్కడైనా గాస్పుల్ మీటింగ్లో చెప్పాను అనుకోండి, వెంటనే గుర్తొచ్చేది అన్నమాట వాళ్ళకి. అరే అన్న అక్కడ చెప్పాడు ఈ మెసేజ్. గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపక శక్తి ఉపయోగపడుతుంది, పెంచుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో 6వది ఎముకలకి ఆరోగ్యం. ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలండి. మన ఎముకల్లో బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ ఎముకలకి సత్తువనిస్తానని ప్రభు చెప్పాడు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 7 రక్తహీనత పోగొడుతుంది. అంటే రక్తంలో చక్కెరను నియంత్రించుతుంది అన్నమాట. షుగర్ ప్రాబ్లం లేకుండా నీకు చక్కగా రక్తహీనత లేకుండా నియంత్రిస్తుంది అన్నమాట. 7. 8వది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ ముప్పు లేకుండా తగ్గిస్తుంది. 8. 9వది బరువు తగ్గిస్తుంది. చాలామంది వెయిట్ పెరిగిపోతున్నామండి అయ్యగారు ఏంటి బాబు చాలా ఇబ్బందిగా ఉందండి అని మీరు ఒకవేళ బాధపడుతూ ఉంటుంటే, సో బరువు తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా అరుగుదల. 10వది అరుగుదల, జీర్ణ శక్తి. నీకు అరుగుదల. చాలామంది ఏం తిన్నా అరగట్లేదండి బాబు. సో అరుగుదల పెంచుతూ ఉంటుంది. సో
10 రకాల ఉపయోగాలు. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది బాదంలో. కాబట్టి ఎక్కువ శాతం చాలామందికి ఈ అలవాటు ఉంటుంది, పొద్దున్నే రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే బాదం పప్పులు తింటూ ఉంటారు. సో ఇది జనరల్గా భౌతిక సంబంధమైన వాటిని గురించి మీకు చెప్పాను. దీంట్లో ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఇంత ఆరోగ్యంగా ఈ 10 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కదా ఈ బాదం పప్పు. అయితే నీకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పండి. మలాకి 4:2 ప్రకారం తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. సో నీకు బాదం పప్పు వల్ల ఎంత ఉపయోగం ఉంటే యేసయ్య నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు సబ్జెక్టులో ఎందుకు చెప్తానంటే ఈ బాదం చెట్టు ప్రభువైన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చానంటే జనరల్గా ఈ విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ బాదం చెట్టు వల్ల ఎంత ఉపయోగం ఉంటే ఇది యేసు ప్రభుకి గుర్తుగా ఉంది. మీరు ఎలా చెప్పగలరు? యాపిల్ ట్రీ యేసు ప్రభుకి గుర్తుగా ఉందని చెప్పారు, ఓకే నమ్ముతాం. బాదం చెట్టు కూడా యేసు ప్రభుకి గుర్తుగా ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారు అయ్యగారు అంటే అదే ఈరోజు మేము చెప్పే పాఠం. ఈ బాదం చెట్టులో ఉన్న కొన్ని గుణలక్షణాలు యేసు ప్రభులో ఉన్న గుణలక్షణానికి మ్యాచ్ అవుతున్నాయి. సో బాదము చెట్టును గురించి దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయించాడు. సో ప్రతిదీ కూడా దేవుడు చిన్న వాటి ద్వారా మనకి పాఠాలు నేర్పిస్తాడు, పెద్ద వాటిని చూపించి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. చెట్ల ద్వారా కూడా మనం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ ఉదయకాలం ఏ విధము చేతనైనా మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చునుగాక. ఎఫ్ మైనర్, మీకు ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చునుగాక. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో దేవుడు వారి సర్వ శరీరాన్ని బలపరుచునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, స్వస్థతనిచ్చునుగాక. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. 1 2 3 ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. అంగాల దెబ్బలను అనుభవించి పాడదాం చప్పట్లు. శరీరారం సంతోషంగా నా ప్రియుడైన శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వే సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాలతో నింపునుగాక. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు కూడా దేవుడు వాక్కుని పంపి బాగు చేయునుగాక. వారి శరీరంలో బలహీనతలన్నీ దేవుడు కొట్టివేయునుగాక. చప్పట్లు కొడుతూ యేసేకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? సో బాదం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటే మరి యేసు ప్రభు వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా దేవుని మీద నీ మనసు కేంద్రీకరించగలిగితే
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఎంతమందిని ప్రభు బాగు చేశాడండి. 12 సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతున్న వాడిని వస్త్రం ముట్టుకుంటేనే బాగైపోయారు కదా. 18 ఏళ్ల నుంచి నడుం వంగిపోయిన పరిస్థితిలో ఉంటే అద్భుతంగా ప్రభు బాగు చేశాడు కదా. 38 ఏళ్ల నుంచి బెతెస్తా కోనేరు దగ్గర ఉన్న వాడిని బాగు చేశాడు కదా. నేను ఎందుకు బాగు చేయలేడు? బాదం పప్పు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తే యేసుక్రీస్తు ప్రభు నీకు ఎంత ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. అందుకని నీ మనసు బాదం చెట్టు అన్న వెంటనే నీ ఫోకస్ ఎలా ఉండాలంటే దేవుని మీదకి నీ మనసు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు దైవిక స్వస్థతలు నీకు అనుగ్రహించునుగాక. బలహీనులందరినీ దేవుడు బలపరచునుగాక. గుడ్. బాదం చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. బాదం చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని ఆలోచిస్తే 3 మాటలు మీకు చెప్తా. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11-12 వాక్యాలు నోట్ చేయండి, చదువుతారు, విందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11-12 వాక్యాలు. ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. ఇర్మియా నీకేం కనబడుతుంది, జెర్మియా నీకేం కనబడుతుంది అని ప్రభు అడుగుతున్నాడు. అందుకు ఇర్మియా చెప్తున్నాడు, బాదం చెట్టు యొక్క చువ్వ నాకు కనబడుతుంది. అందరూ బైబిల్ తీసి చూడాలి ఈ మాటలు. బాదం చెట్టు యొక్క చువ్వ నాకు కనబడుతుంది. యెహోవా నువ్వు బాగా కనిపెట్టావు, అబ్జర్వేషన్ చేసావు. నేను చెప్పిన వాక్యములు నెరవేర్చుటకు నేను ఆతృత పడుచున్నాను. మరలా నేను ఈ మాటలు చదువుతున్నాను, చూడండి. నీకేం కనబడుతుంది ఇర్మియా? బాదం చెట్టు చువ్వ నాకు కనబడుతుందని ఇర్మియా చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు బావుగా కనిపెట్టావు, పరిశీలన చేసావు, బాగా చూస్తున్నావు. నేను చెప్పిన వాక్యములు నెరవేర్చుటకు నేనంటే ఎవరు? ప్రభువు. నేను ఆతృత పడుచున్నాను. సో మొదటి మాట, చురుకుగా పుష్పిస్తుంది అనండి, బ్రాకెట్లో ఆతృత. ఇర్మియాకు ఏం కనబడుతుంది? ప్రభు చాలా విచిత్రమైన సంఘటనలు చెప్తా ఉంటాడు. ఒకసారి ఏమో, ఇర్మియా నువ్వు కుమ్మరు అని ఇంటికి వెళ్ళు, అక్కడ కొండలు తయారు చేసేవాడు ఉంటాడు, పాఠం నేర్చుకో అన్నాడు. అంటే కొండ ద్వారా కూడా పాఠం నేర్చుకోవచ్చు. నేను గతంలో చెప్పాను కొండ నేర్పిన పాఠం అని. సో ఇప్పుడు ఇర్మియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏం కనబడుతుంది కంటే బాదం చెట్టు యొక్క చువ్వ కనబడుతుంది. కనిపించిందా? ఓకే. అది కనపడిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు బాగా కనిపెడుతున్నావయ్యా, బాగా పరిశీలన చేస్తున్నావయ్యా, నువ్వు బాగా అబ్జర్వేషన్ చేస్తున్నావు, చూస్తున్నావు, బాగుంది. ఓకే. అప్పుడు దేవుడు అంటాడు, నేను చెప్పిన వాక్యములు నెరవేర్చుటకు నేను ఆతృత పడుతున్నాను. అంటే బాదం చెట్టు నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? బాదం చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది చురుకుగా పుష్పిస్తుంది. ఇప్పుడు సీజన్లో చాలా చెట్లు ఫలిస్తాయి కదా, ఎక్కువ శాతం ఫలించే చెట్లు చాలా మనం చూస్తూ ఉంటాం. వాటిలో ముందుగా ఫలం వచ్చే చెట్టు ఏదైనా ఉంది అంటే అది బాదం చెట్టు. సీజన్లో, ఈ వింటర్ సీజన్లో చాలా చెట్లు ఫలిస్తూ ఉంటాయి. వాటిల్లో ముందుగా ఫలం వచ్చే చెట్టు ఏదైనా ఉందంటే అది బాదం చెట్టే. సో ప్రభువు కూడా అందరికంటే ముందు వరుసలో ప్రథమ ఫలం ఆయన. ఆమె చెప్పండి గట్టిగా, ప్రథమ ఫలం ఆయన. అందుకే చాలామంది విశ్వాసుల యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఈ శీతాకాలం వచ్చిందంటే, ఇప్పుడు శీతాకాలం స్టార్ట్ అయిపోయింది, శీతాకాలం వచ్చిందంటే ముందుగా పడుకుంటారు, లేటుగా లెగుతూ ఉంటారు. 10 అయితే చాలు మంచం మీదకి వెళ్ళిపోతారు. ఉదయం 8 అయినా 10 అయినా లేవరు. అలాంటి వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పరు కానీ అప్పుడు కనబడతారు. మీ ఇంటికి వచ్చి డోర్ కొడితే, ఇప్పుడు తీసావేంటి బాబు, ఇప్పుడు వచ్చావేంటి బాస్, అప్పుడు అప్పుడే 12 అయి ఉంటుంది. కానీ ఈ చెట్టు అలాంటిది కాదు.
అందరికంటే ముందు ఫ్రూట్ ఇస్తుంది. ముందు నా ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం కూడా చురుగ్గా ఉండాలి. యేసయ్య ప్రథమ ఫలం. మీకు దీనికి అనుబంధంగా చెప్తాను కదా, యేసయ్యతో మీరు ఎందుకు పోలుస్తున్నారంటే చెప్తున్నాను, ఇది ముందుగా ఫలం ఇస్తుంది, చురుగ్గా ఉంది. ప్రభువు కూడా ప్రథమ ఫలం. ఆయన కూడా మనందరికంటే చురుగ్గా ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈ రెండు రిఫరెన్స్లు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేఖనాల్లో ఒకసారి మీరు చూడగలిగితే మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చదవమ్మా. సీమోనును అతనితో కూడా ఉన్న వారు ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని, ఓకే, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాల్లో, చూడండి మరలా 35 చదవక్క, వన్స్ అగైన్. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. గుడ్. అందరికంటే పెందల కాడే వెళ్ళి, ముందు మాట చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ఆమేన్. మొదటి కొరింథీ 15:23 నోట్ చేశారా? ప్రథమ ఫలం క్రీస్తు. చూడండి, ఈ రెండు వాక్య ఆధారాలు చూసుకుంటే సీజన్లో అందరికన్నా ఫ్రూట్ ఇచ్చేది, ఫలం ఇచ్చేది బాదం చెట్టు. అలాగే అందరికంటే పెందలకాడే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నవారు ప్రభువుగా కనబడుతున్నారు. అందరికంటే ముందు వరుసలో ప్రథమ ఫలముగా ప్రభు తిరిగి లేపబడ్డాడు. ఈరోజు నా ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం ఎంత ముందు స్థాయిలో ఉంది? బాదం చెట్టు నీకు ఒక పాట నేర్పిస్తుంది. నీ ఆత్మీయ జీవితం విషయాల్లో ఏ విషయాల్లో నువ్వు ముందు ఉండగలుగుతున్నావు? ఈరోజు చాలామందిలో చురుకుదనం కనబట్టలేదు, చురుగ్గా ఉండట్లేదు. చురుకుదనానికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే సోమరుతనమే. చురుగ్గా ఉండవలసిన వాళ్ళు సోమరోళ్ళు అయిపోతున్నారు. బైబిల్ చెప్తుంది కదా, సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళరా బాబు, వాటి నడతలు కనిపెట్టి బాబు, పాటను నేర్చుకో బాబు. ఏంటి, చీమల ద్వారా కూడా పాటను నేర్పించాడు దేవుడు. సోమరోడు అనుకుంటాడంట, ఇంకొంచెం నిద్రపోదాం, ఇంకొంచెం కాళ్ళు ముడుచుకుందాం, ఇంకొంచెం చేతులు ముడుచుకుందాం అనుకుంటారట. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? సోమరితనం వల్ల దోపిడిగాడు, దొంగడు వచ్చినట్లుగా దరిద్రత నీ ఇంటికి వస్తుంది. ప్రయోజకులైన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ సమయమే నిద్రపోయారు. మానవుడు పిల్లలు కనీస నిద్ర ఎన్ని గంటలంటే, కనీసం పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి 7 గంటలు కనీసం నిద్రపోవాలి పిల్లలు. పెద్దోళ్ళు 7x7. మరి పెద్దోళ్ళం కాదండి అయ్యగారు. ఓకే, 5 గంటలు నిద్రపోవాలి పెద్దోళ్ళు మినిమం, ఆరోగ్యంగా ఉండాలి. కానీ కష్టపడే వాళ్ళ గురించి చదివితే ఎక్కువ వాళ్ళ నిద్రకి అవకాశం ఇవ్వలేదు. కష్టపడేవాళ్ళు, భవిష్యత్తులో పైకి రావాలనుకునేవాళ్ళు నిద్రకి అంత అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే స్తోత్ర ప్రార్థన చేద్దామని లేగుతాం, అలారం పెట్టుకుంటాం. ఎన్ని గంటలకి స్తోత్ర ప్రార్థన? 5 గంటలకి. 4 గంటలు లేసేవాళ్ళు ఉన్నారు, అలారం పెట్టుకుంటారు. బాగా అది మోగేస్తూ ఉంటుంది, నెత్తి మీద డెప్మని అలా కొట్టి, ఏ పని పాటలేదా, మళ్ళీ పడుకుంటాం. సరే, మొత్తం మీద నీకు అలారం మెలకు వచ్చింది, లెగ్గొట్టింది, లేసావు, మంచం కూడా సోదరం మళ్ళీ అటు మంచం మీద పడిపోతుంటాం. కొంతమంది పని చేస్తారు, మళ్ళీ పడుకుంటారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ పడుకుంటారు. సో నేను అంటాను, అలా కాదు.
కష్టపడేవాడు ఎక్కువ నిద్ర మీద మనసు పెట్టడం. డబ్బులు ఊరకనే రావు అంటాడు కదా ఎవరైనా. చెప్పండి, తెలుసు కదా మీకు. ఆయన గురించి నేను విన్నది ఏంటంటే, ఎవరో పెద్ద ఆయన చెప్తే విన్నాను. వాళ్ళమ్మ ఆయనకి ఏదో ప్రయోజకుడు అవ్వాలని చెవిలేలు ఇచ్చేసిందంట. అవి తీసుకెళ్ళి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాడంట. పెరుగుతుంది, కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ కోసం వాళ్ళ అమ్మ వాడిని ఎంకరేజ్ చేసి చేతి గాజులు ఇంటి ఇస్తే తీసుకెళ్ళి మంచిగా బిజినెస్ నెల్లూరు నుంచి చెన్నై, చెన్నై నుంచి నెల్లూరు, నెల్లూరు ఇట్లా రోజు జర్నీ చేస్తూ ప్రయాసపడుతూ వచ్చాడంట. ఆయన నిద్రపోయే టైం ఎంత అంటే 2 గంటలే పడుకుంటాడంట. అలాగని మిమ్మల్ని 2 గంటలు పడుకోమని చెప్పను. అంటే ఒక స్థాయిలో మన ఎదుట ఒక గోల్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకునే పిల్లలతో మాట్లాడుతున్నాం. పరీక్షలు ఉన్నప్పుడు కనీసం టైం అంతా వేస్ట్ చేసేసావు. ఇప్పుడు పరీక్షలు వచ్చినప్పుడైనా శ్రద్ధ పెట్టి 4 గంటలు కష్టపడి చదివి పుస్తకం దగ్గర కూర్చుంటే కదా. జాన్ వీస్లీ అని ప్రార్థన చేస్తాడులే అని అనుకుంటే, నేను ప్రార్థన చేసిన అక్కపై ఎవరు ప్రార్థన చేసి నువ్వు చదవకుండా మా ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? వాళ్ళు పెన్నులకి ప్రార్థన చేసి ఇచ్చేస్తున్నారు. నువ్వు ఎంతమంది నూనె రాసుకుని ప్రార్థన చేసుకున్నా, నువ్వు నూనెలో పెన్నును ముంచినా నువ్వు మాత్రం పాసావు. చదవకుండా ఎలా? నీకు మంచిగా టైం ఇచ్చాడు దేవుడు, 9 నెలలు టైం ఇచ్చాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, కష్టపడి చదువుకోవాలి. అంటే ఎక్కువ నువ్వు నిద్రకి టైం కేటాయించుకుంటే భవిష్యత్ ఫెయిల్యూర్. అందుకే ఈ బాదం చెట్టు నీకు నేర్పిస్తుంది చురుకుదనం. చురుగ్గా ఉండు. యేసు ప్రభు పెందల కాడ లేచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నానండి, ప్రార్థన జరుగుతుందండి, నెత్తి మీద చెయ్యండి అంటే కాదు, నీవు కూడా చురుకుదనం రావాలి. ఈ వారం అంతా కనీసం అలా కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. సోమవారం నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. 3 రోజులు కూటాలు, పగలంతా ప్రేయర్స్, మధ్యాహ్నం నుంచి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్స్ గురించి ప్రేయర్, మళ్ళా మీటింగ్ చూసుకుని వచ్చేటప్పటికి రాత్రి 1 గంట 2 అయ్యే పరిస్థితి. మళ్ళా పొద్దునే లేవాల్సిన పరిస్థితి, మళ్ళా ప్రయాణం. రాత్రి వచ్చినప్పటికి లేట్, మరలా పొద్దున్నే ప్రార్థన. రాత్రి పడుకున్నదే లేటుగా, మరలా వెంటనే మెలకు వచ్చేసింది 4 గంటలకి. అంటే మన ముందు ఒక పని ఉన్నప్పుడు మైండ్. నేను అక్కడ బల్లారాధన ముగించుకుని వచ్చినప్పటికి ఇక్కడ పని జరుగుతుంది. అన్నోళ్ళు అన్నారు బాగా స్టైన్ అయిపోయినట్టున్నారన్న, పడుకోండి అన్న ఒక అరగంట. మళ్ళీ రాత్రి మీటింగ్కి వెళ్ళాను అన్న. నేను పడుకుంటే మళ్ళీ ఉదయకాలానికి ఆరాధన వర్తమానం మళ్ళా కూర్చున్నాను. నేను వర్తమానం అంతా సిద్ధపరిచి మళ్ళా జర్నీ చేసి మళ్ళా వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళా ఇక్కడికి వేదిక దగ్గరికి వచ్చి ముందు కూడా వాక్యం మీదే నా మనసు అంతా. సో మన ఎదుట ఒక టార్గెట్ ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది మీకు? ఈరోజు చాలామంది యవనస్తులు మంచి భవిష్యత్తు మీకు ఉంది. ఇప్పుడు మీరు కష్టపడకపోతే ఇక తర్వాత మీరు ఏం చేయలేరు. కష్టపడిన వాళ్ళందరిని అడగండి. ఇక్కడ చాలామంది విజయాన్ని సాధించిన మనకన్నా పెద్ద వయసులో వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు ఉద్యోగం ఎలా సాధించారు అడగండి. ఈరోజు ఆ స్థాయి ఎలా వచ్చిందో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు నిద్రపోయిన రాత్రులు చాలా తక్కువ. మన కుటుంబంలో అమ్మ ఎంత కష్టపడుతుందండి. అందరికన్నా నిద్ర ముందు లేస్తుంది, అందరికన్నా ఆఖరి పడుకుంటుంది అమ్మ. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో చురుకుదనం తగ్గిపోతుంది. అందుకే మీరు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నారు. మీ విజయానికి కారణం చురుకుదనమే. నిద్ర మనకి దరిద్రతను తీసుకొస్తూ ఉంటుంది. అట్లాగని పడుకోద్దని చెప్పట్లేదు. నాతో మన మందిరానికి వచ్చే పెద్ద ఆయన చెప్పారు, మా పిల్లలండి తల్లిదండ్రులకు చెప్తున్నాను ఈ మాట, మాతో పాటు వాళ్ళు ఖచ్చితంగా 3:30కి లేవాల్సిందే నిద్ర.
సెలవు రోజున కూడా లేవాల్సిందే. మమ్మీ డాడీ ఒక కర్రట్టుకొస్తానంట నాన్న. పిల్లలు ఈ రోజున ఇంత విజయ పదంలో ఉన్నారంటే క్రమశిక్షణ. మనం సెలవు వస్తే చాలా లేటుగా లేచడం అలవాటు మనకి. అది సోమరితనం, దరిద్రత తీసుకొస్తుందంట. మీరందరూ విజయాన్ని సాధించే బిడ్డలుగా ఉండాలని నా ప్రార్థన. యేసు నామములో చురుకుదనం మీలో అనుగ్రహించబడునుగాక. చూడండి, బైబిల్లో ఈ మాట చదివిస్తాను. సామెతలు 12:27. సామెతలు 12:27. చురుకుగా ఉండుట. ఆ పైన ఒక వాక్యం ఉందక్క. సోమరుడంట ఆడు ఎంత వేటాడిని ఏమి పట్టుకోలేడంట. అంటే సోమరుడు. కానీ చురుగ్గా ఉండటం చూసావా, ఎంత గొప్ప భాగ్యం. ఆ ప్రార్థన, యవనస్తులందరూ గొప్ప భాగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు భాగ్యవంతులే? రాత్రంతా పెనుగులాడాడు కదా ప్రభుతో. ఏమండి, మనకి ఏది ఊరకనే రాదు. చాలామంది ఇక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు భవిష్యత్తు గురించి వాళ్ళకి ఏమాత్రం ప్లానింగ్స్ లేకుండా ఉన్న పిల్లలతో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నామములో మీలో చురుకుదనం దేవుడు అనుగ్రహించునుగాక. సెలవులు వచ్చినాయి. సెలవులు వస్తే ఏం చేస్తున్నావు? ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, నేను బ్రాంచెస్లో వాళ్ళని అడిగాను, ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిన తర్వాత మీ నిర్ణయం ఏంటమ్మా ఈ సెలవులు అంటే. వాళ్ళు చెప్పారు, అన్న స్కూల్కి వెళ్ళటం మాకు అలవాటు కదా, స్కూల్కి వెళ్ళి ఇలాగే మందిరానికి వచ్చేస్తాం. ఉదయం 9 గంటలకు స్కూల్కి వెళ్తాం, అలాగే మందిరానికి వచ్చి మధ్యాహ్నం వరకు మందిరంలో ఉండి మందిరంలో విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తామన్నయ్య. ఎంత చురుకుదనం వాళ్ళలో. సెలవులు ఖాళీగా టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని సందులో ప్రార్థన చేసుకోవడం. నిన్న బ్రాంచ్లో వాళ్ళని అడిగాను, సెలవుల్లో మీరు ఏం చేస్తారు? 119వ కీర్తన చదువుతాం అన్నయ్య. ఒక్క మగోడు కనపట్లేదు నాకు 119. అందరూ స్త్రీల సమాజమే. చురుకుదాన్ని. మనకి ఇలాంటి వాటిలో ఉండవు. అబ్బో, సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలా, ఎలాంటి వాళ్ళకి ఎలా మెసేజ్లు పంపించాలా, ఇలాంటి విషయంలో మనం చాలా ఫాస్ట్గా ఉంటాం. అబ్బో, అసలు మనం ఇంకా చాలా తక్కువగా ఆలోచిస్తాం. కానీ పిల్లలు చాలా యాక్టివ్ అయిపోయి ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటున్నారు. వాళ్ళు లోక సంబంధం విషయాలు చాలా ముందు ఉంటున్నారు. కానీ దైవిక విషయాల్లో చురుకుదనం తగ్గిపోయింది. బైబిల్ గ్రంథంలో ఒక చురుకైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 2:13. చదవమ్మా. వివేచన కలిగిన హోరాము అను ఒక చురుకైన పనివాడుని నేను నీ యొద్దకు పంపుతున్నాను. అందరూ చప్పలు కొడతారు. యేసయ్యకు మహిమ. చురుకైన పనోడిని దగ్గరికి పంపిస్తున్నాను. మందిరం కట్టాలంటే చురుకైన వాళ్ళు ఉండాలి. చురుకైన పనోళ్ళని నీ దగ్గర పంపిస్తున్నాను. చురుకైన పనోళ్ళు. దేవుని కృపను బట్టి మీ ఇంట్లో అందరూ చురుగ్గా పనిచేసుదురుగాక. దేవుని ఇంట్లో మీరు కూడా చురుగ్గా పనిచేసుదురుగాక. ఎందుకో తెలుసండి, శత్రువు వాడికి సమయం కొంచెమేనని చాలా వేగంగా పనిచేస్తున్నాడు. వాడికంటే మనం ఎక్కువగా బాగా చురుగ్గా పనిచేయాలి. చురుగ్గా పనిచేయాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో కూడా దేవుని కొరకు సాక్షులుగా మీరు ఉండడానికి శ్రేష్టమైన కృపా భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అద్భుత కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చదువుకున్న మాటను ఆలోచిస్తే, నేను చెప్పిన మాట నెరవేర్చడానికి నేను ఆతృత పడుతున్నాను. దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, నేను వాగ్దానం ఇచ్చాను కదా నీకు, సంతులేని వారిని ఇల్లాలుగా చేస్తాను వాగ్దానం ఇచ్చాను కదా, ఆ మాట నెరవేర్చడానికి నేను తొందరపడుతున్నాను, నేను ఆతృత పడుతున్నానని ప్రభు చెప్తున్నాడు. నా ప్రార్థన, ఈ 9 నెలల్లో జరగలేని కార్యాలు మిగిలిన 4 నెలల్లో ప్రభు మీ ఎడల జరిగించునుగాక. ఈ 3 నెలల్లో ప్రభు జరిగించునుగాక. ఆయన చెప్పిన మాట త్వరగా నెరవేర్చునుగాక.
నేను చెప్పిన మాట నెరవేర్చడానికి నేను ఆతృత పడుతున్నాను అంటున్నాడు దేవుడు. వివాహ విషయంలో దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, తప్పక నెరవేర్చునుగాక. ఇల్లు విషయంలో నీకు ఒక మాట ఇచ్చాడు, తప్పక నెరవేర్చునుగాక. ఆరోగ్య విషయంలో నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, తప్పక నెరవేర్చునుగాక. ఆయన త్వరపెడుతున్నాడంట నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి. ఏంటి ప్రభా నెరవేర్చట్లేదు, నువ్వు అడగకుండానే ఆయన త్వరగా చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన త్వర పెట్టాలంటే నువ్వు చురుగ్గా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఏ కంపెనీలో అయినా జాబ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళకి టెస్టులు ఉంటాయి, రిటన్ టెస్ట్ అని ఉంటుంది. ఎందులో అయినా సరే ఊరకనే జాబ్ ఎవరు, దేవుడు మరి ఆయన చెప్పిన వాగ్దానం నీలో నెరవేర్చాలని నువ్వు చురుగ్గా ఉండాలి కదా. నువ్వేమో చురుగ్గా ఉండట్లేదు, ఆయన ఎలా నెరవేర్చగలుగుతాడు? ఆలోచించండి. స్త్రీలందరి గురించి ఒక చక్కని మాట ఉంది, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. ఏరండి చురుకేది? స్తోత్ర ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యే స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చురుకుదనం తగ్గిపోతూ ఉంది, మెలకుగా ఉండట్లేదు. దేవుడు కృప మీ అందరి జీవితాన్ని మరలా దేవుడు నూతన పరచునుగాక. మనం చేసే కార్యాలను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడండి. నువ్వు చురుగ్గా ఉండకుండా నాకు కార్యం చేయ ప్రభా అంటే ఎలా చేయగలుగుతాడు? ఆయన రెడీగా ఉన్నాడు. నేను చెప్పిన మాట నెరవేర్చడానికి నేను చురుగ్గానే ఉన్నాను. నువ్వు ఎంత చురుగ్గా ఉంటున్నావు? నేను ప్రథమ ఫలంగానే ఉన్నాను. అరణ్యానికి వెళ్ళి పెందల కాడే లేచి ప్రార్థన చేస్తాను. నువ్వెంత చురుగ్గా ఉంటున్నావు? ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో మరలా దేవుడే నూతన పరచునుగాక. కొంతమంది చురుగ్గా ఉండలేదు కానీ మొత్తులో ఉంటున్నారు. అలా ఉండొద్దు. అలా ఉంటే మీ జీవితానికి ప్రయోజనకరం ఉండదు. కాబట్టి మరలా దేవుడు మీ జీవితాన్ని నూతనపరిచి వ్యాపారం చేసే బిడ్డల్ని దేవుడు చక్కగా చురుగ్గా మార్చునుగాక. వ్యాపారస్తులను చూడండి, ఎంత చురుగ్గా టకట వాళ్ళు భోజనం చేస్తూ ఉన్న టైంలో బేరం వచ్చిందనుకోండి, కూర్చోమనరు. భోజనం చేస్తూ ఉన్నారు, వాళ్ళు భోజనం చేసేది 2-3 అవుతుంది. బట్టల వ్యాపారస్తులు చూడండి, షాపింగ్కి వెళ్తే భోజనం చేసినప్పుడు సరిగ్గా బేరం వచ్చిందనుకోండి, ఇక భోజనం పక్కన పెట్టేసైనా ముందు బేరం చూస్తూ ఉంటారు. సో ప్రతి విషయంలో చురుకుదనం. నీ ప్రార్థన ఎంత చురుగ్గా ఉంటుంది, నీ భక్తి ఎంత చురుగ్గా ఉంటుంది. పాటల పరిచర్య ఉంది, పాటలు పాడటం చాలామందికి వచ్చు. మరి ఉదయకాలం మీకు పాటల పరిచర్య ఉన్నప్పుడు మీరు ఎంత చురుగ్గా వచ్చి పాటల్లో పాల్గొంటున్నారు? అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు చురుగ్గా ఉండకపోతే రేపొద్దున అవకాశం ఉండదు. దేవుని కృపలో ఈ బాదం చెట్టు నీకు నేర్పిస్తుంది, శీతాకాలం స్టార్ట్ అయిన వెంటనే ఫలాలు వచ్చేవన్నీ అన్నిట్లో ముందుగా ఫ్రూట్ వచ్చేది ఏదైనా ఉంది అంటే అది బాదం చెట్టే. అది యేసు ప్రభు ప్రథమ ఫలం. ఆయన మనందరికంటే చురుకైన వాడు. పెందల కడ లేచే అనుభవం ఆయనకు ఉంది. మరలా చెప్తున్నాను, ఉదయకాల స్తోత్ర ప్రార్థన ఎంతమంది పెందల కడ నిద్రలేచి మేల్కొంటారో ఆ ఉదయకాల ప్రార్థన మిమ్మల్ని కాపాడునుగాక. మరలా తిరిగి మీ బలిపీఠాలు కట్టబడునుగాక, కృప విస్తరించునుగాక. రైట్, రెండో మాటలోకి వస్తున్నాను. సెకండ్ వన్, బాదం చెట్టు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అని అంటే, నిర్గమకాండం 25వ అధ్యాయం 33 నుండి 35 వరకు నోట్ చేసుకుందాం, చదువుతారు. ఒక కొమ్మలో, నిర్గమకాండం 25, 33 to 35. ఒక కొమ్మలో ముగ్గు పువ్వు గల బాదము రూపమైన 3 కలశాలు ఉండెను. రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు. ఓకే, అట్లు దీపవృక్షము నుండి, మీరు బైబిల్ తీసి చూడండి, దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మలో ఉండెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలు, దానికి 2 కొమ్మల క్రింద ఏ కాండం ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. అందరూ ఆమెన్ చెప్పండి. సో సందర్భం మీకు చెప్తాను. రెండవది ఏంటంటే,
ఈ దీపవృక్షాన్ని ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం వినాలి, మీరు వింటే అప్పుడు పాయింట్ చెప్తాను, అర్థమవుతుంది. దీపవృక్షము ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఆవరణంలో అక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఆవరణలో ఎవరు ఎంటర్ అయినా సరే అక్కడ ఆ చేతులు కడుక్కుని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించాలి. సో ఆవరణ నుంచి పరిశుద్ధ స్థలానికి వచ్చారు. పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు ఏంటంటే దీపవృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనే మందసం ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులో దీపవృక్షంలో దేవుడు చెప్తున్నాడు, ఆ దీపవృక్షం ఉండవలసిన విధానాన్ని గురించి మాట్లాడి 6 కొమ్మలు ఉండాలి వాటి గురించి మాట్లాడుతూ మొత్తం దీపవృక్షాన్ని మీరు చూస్తుంటారు. చాలా సందర్భాల్లో కారుల్లో దీపవృక్షాన్ని పెట్టుకుంటుంటారు. దీపవృక్షాన్ని చూస్తే వాటికి మొగ్గలు ఉండాలన్నమాట. ఆ మొగ్గల గురించి మాట్లాడుతూ ఆ పైన బాదం మొగ్గలు ఉంచమని చెప్పాడు. సో దీపవృక్షంలో విలువైన ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ బాదాన్ని దేవుడు ఉపయోగించాడు. సో సింపుల్గా చెప్పాలంటే రెండో మాట ఏమిటంటే వెలుగుచున్న జీవితం అనండి, గట్టిగా ఆమేనండి. ఈ దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, వెలుగుతున్న జీవితం. దేవుడు ఈ బాదం చెట్టుని ఆ యొక్క మొగ్గల్ని అక్కడ ఉంచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది వెలుగుతున్న జీవితానికి గుర్తు. అసలు దీపవృక్షం అంటేనే వెలుగు, దీపం అంటేనే వెలుగు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నేను లోకానికి వెలుగై ఉన్నానని ప్రభు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చేతులు పైకెత్తి హల్లాడిస్తూ హల్లెలూయా అంటారా? ఆయన లోకానికి వెలుగు. మరి నిన్ను కూడా ఆయన వెలుగుగా చేశాడు కదా, ఎంతగా వెలుగుతున్నావు నీవు? ప్రత్యక్ష గుడారంలో అతి ఉన్నతమైన స్థలంలో దేవుడు అవకాశం ఇచ్చాడు, చోటిచ్చాడు. ఎక్కడో బాదం చెట్లు ఎక్కడో ఉండేవాడు తీసుకెళ్ళి ఆ మొగ్గల్ని ప్రత్యక్ష గుడారం దీపవృక్షంలో అక్కడ దేవుడు ప్రకాండముగా నిర్మించి ఆ మొగ్గల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. మనం కూడా లోకంలో ఎందుకు పనికిరాని మనం తీసుకొచ్చి ఇదిగో ఈ స్థలంలో నిన్ను కూర్చోబెట్టాడు దేవుడు. మరి నువ్వు వెలుగుతున్నావా తమ్ముడు, చెల్లి? నువ్వు వెలుగుతున్నావా? దేవుడు వెలుగై ఉన్నాడు. మరి నీ ఆత్మీయ జీవితం ఎంతగా వెలుగుతుంది? బాదం చెట్టు నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే వెలుగుతున్న జీవితం. కొన్ని సందర్భాలు బైబిల్లోంచి మీకు చదివిస్తాను. ప్రభుని గురించి మాట్లాడుతున్నాను కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్య భాగం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించెను. ఆమేన్. ఆ నిజమైన వెలుగు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. గట్టిగా చెప్పండి ఆమేన్. యేసుక్రీస్తే నిజమైన వెలుగు. ఆయన అందరినీ వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నీ భక్తి ఆరిపోతుందా, నీ ప్రార్థన జీవితం ఆరిపోయిందా, నీ భక్తి ఆగిపోతుందా? సో ఏమి వెలగలేని స్థితిలో ఉన్నావా? మరలా దేవుడు నిన్ను వెలిగించబోతూ ఉన్నాడు. నమ్మితే ఆమేన్ అని చెప్పండి. సో తప్పక నీ జీవితాన్ని ఆయన వెలుగుమయంగా మారుస్తాడు. ఆయన లోకానికి వెలుగు. నిన్ను కూడా ఆయన వెలిగించడానికే వచ్చాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఇలా రాయబడి ఉంది కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. యోహాను భక్తుడు జీవితాన్ని చదివితే అతడు మండుచున్నాడు, ప్రకాశిస్తున్నాడు, ఒక దీపములాగా వెలుగుమయమైపోయాడు. ఆయన సేవ చాలా తక్కువ కాలమే, 6 నెలలే, కానీ అద్భుతమైన పరిచర్య చేశాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పరిచర్య చేశాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన విలువైన సమయంలో కూడా ఏదో ఆదివారం ఒకరోజు వచ్చి అలాగ వెలిగి మళ్ళీ ఆదివారం దాకా ఆ వెలుగు మొత్తం చీకటైపోయి అలా కాదు. రోజు మీ ఇంట్లో అన్యులు చూడండి, దీపారాధన చేయకుండా ఏ పని చేయరు. నీకు స్తోత్ర ప్రార్థన చేయకుండా, కుటుంబ ఆరాధన చేయకుండా మొత్తం అన్నీ చేస్తున్నాను. అన్యులు చూడు, వాళ్ళు దీపారాధన చేయకుండా ఏమి చేయరు. సో నీవు ఆదివారం ఒక్కరోజు వెలిగే క్రైస్తవుడిగా ఉంటే నీ దీపాలు ఆరిపోతాయి. రోజు నీ జీవితం వెలుగునుగాక, ప్రభు నీ జీవితాన్ని వెలిగించునుగాక, సహాయం అనుగ్రహించబడునుగాక. ఒక మాట చెప్తానండి, మీ తీర్మానాన్ని బట్టి దేవుడు వెలిగిస్తాడు.
మీ తీర్మానం. ఎవరి తీర్మానాలను బట్టి దేవుడు వాళ్ళని వెలుగుమయంగా చేస్తూ ఉంటాడు. తీర్మానం లేకుండా వెలగటానికి అవకాశం లేదండి. మీ తీర్మానాలను బట్టి. దావీదుని గురించి ప్రభు ఏమన్నాడంటే, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకూడదు అన్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ దీపంలా ఉన్న రాజు దావీదు. అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేల్కి దీపం నువ్వు ఆరిపోతే ఎలా? ఇంటికి దీపం అమ్మా మీరేనమ్మా, చెప్పండి అమ్మా. ఇంటికి దీపం మరి మీరు వెలుగుతున్నారు, మీరు వెలిగితేనే కదా మీ ఆయన్ని వెలిగించవచ్చు. మీరే అప్పుడప్పుడు వెలుగుతూ ఉండి అప్పుడప్పుడు ఆరిపోతుంటే ఆయన ఇంకేం వెలుగుతాడు చెప్పండి. స్త్రీలు చక్కగా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు వెలగటానికి మీరు వెలిగితే అనేకులు వెలిగించవచ్చు. ఎందరో ముందు స్త్రీలు మారి తమ భర్తలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరు వెలగాలి, మీ జీవితాలు అనేకులకి దీవెనకరంగా ఉండాలి. ప్రభు అలాగూ సహాయము చేయునుగాక, ప్రభు అద్భుతము చేయునుగాక. హుషారుగా ఆమేన్ చెప్పండి. ఈరోజు చాలామంది వెలుగుతున్న వాళ్ళు మధ్యలో ఎందుకు ఆరిపోతున్నా తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుతో నేను మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళ నాన్న అడిగాను ముందు, అన్నా మీ అబ్బాయి ఏంటి అస్సలు గుడికి రావట్లేదు ఏంటన్నా? పోనీ పనికి వెళ్తున్నాడా? పనికి వెళ్ళట్లేదు. ఏదైనా చేస్తున్నాడా? ఏది చేయట్లేదు, ఖాళీ. ఎందుకనే మీ అబ్బాయి అసలు చర్చికే రావట్లేదు? ఆదివారం పోనీ మిగతా టైంలో కుదరపోయినా ఆదివారం కూడా రావట్లేదు అని వాళ్ళ నాన్నగారిని అడిగాను. మా ఓడండి ఈ మధ్యలో బెట్టింగ్లో దిగాడండి. బెట్టింగ్లో దిగంట లక్షలు బెట్టింగ్ కట్టి అంతే డబ్బులన్నీ పోగొట్టాడు, ఆరిపేశాడు మొత్తం. సో చాలామంది వెలుగుతున్న బిడ్డలు మధ్యలో అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అనవసరమైన విషయాల్లో ఇరుక్కుని ఆరిపోతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో నేను అంటాను, బెట్టింగ్ నీకెందుకు? ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతిలో డబ్బులను ఏదైనా చేసుకుని నీకెందుకు? అనవసరమైన విషయాల్లో బెట్టింగ్ కట్టి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్న ఎంతోమంది ఆరిపోతున్నాయి. కొంతమంది అనవసర విషయాల్లో మధ్యవర్తులుగా ఉండి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టాలి, ఆరిపోతున్న పరిస్థితులు. ఈరోజు నా ప్రార్థన, ఈ దీపవృక్షంలో ఈ బాదం మొగ్గల్ని దేవుడు ఉపయోగించాడు, వెలుగుతున్న అనుభవాన్ని. యేసు నామములో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. చదువుకుంటున్న పిల్లలతో మాట్లాడుతున్నాను. బాగా వెలుగుతున్నావు నీకెవరో ఫ్రెండ్ పరిచయం అయ్యారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే ప్రైజ్ లార్డ్ అని స్టార్ట్ అవుతుంది. ముందు స్టార్టింగ్ ప్రైజ్ లార్డే. సరే నిజంగా వాళ్ళు కూడా మంచోళ్ళు అనుకుని నువ్వు కూడా ప్రైజ్ లార్డ్ అని పంపించావు. అక్కడితో అయిపోయింది. మళ్ళా తిన్నావా అని మెసేజ్ వచ్చింది, పడుకున్నావా, నిద్రట్టిందా, రాత్రి ఏం కూర, బెండకాయ, మాది మీద వంకాయ, అలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. నీ తీర్మానమే. ఇక్కడితో ఆగిపోదామని నువ్వు అనుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. అక్కడి నుంచి వస్తూ ఉందంటే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకా ఆరిపోతావు, అవకాశమే లేదు. ఇంకా నీ తీర్మానాన్ని బట్టే దేవుడు చేస్తాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ అని వచ్చింది. ఇప్పుడు నీ రిప్లై ఉండాలన్నమాట. బంగారం అన్నావు అనుకో, ఇంకంతే. నీ తీర్మానాన్ని బట్టే దేవుడు నీ భవిష్యత్తు నీ తీర్మానాన్ని బట్టి చేస్తాడు. ఈ మధ్యకాలం ఎంత దారుణం అయిపోయిందంటే పెద్ద అని చెప్తాడు, పెళ్ళైన వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారంట. పెళ్ళైపోయిన భార్య ఉంది, చక్కని పిల్లలు ఉన్నారు, ఈ భార్య నచ్చదు, వేరే అమ్మాయికి మెసేజ్ రిక్వెస్ట్. ఎందుకు ఆరిపోతున్నావు? శాంసోన్ ఎంత వెలుగాడయ్యా, అసలు ఏం నాచీరు చేయబడ్డాడు, ఎంత బలవంతుడు. ఈరోజు నేను మరలా మీకు చెప్తున్నాను, మీ భవిష్యత్తు మీ తీర్మానం మీదే ఆధారపడి ఉంది. నీకు ఫీజు కట్టి
స్కూటీ కొనిచ్చి, సెల్ ఫోన్ ఇచ్చి, పుస్తకాలు కొని చదువుకోరా బాబు అని కాలేజీ పంపిస్తే నువ్వు రిక్వెస్ట్లు పెట్టుకుంటావా? భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, కనికరం మీ మీదకి దిగవచ్చునుగాక. ఓకే, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తా. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 17. మోషే సాక్షిపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కన్నర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పుష్పించి బాదం పండ్లు గలదాయెను. అందరూ సరే ఆమెనంటారా? సో మూడవది, బాదం చెట్టు మనకి నేర్పించే పాఠం ఏమిటంటే చిగురించే అనుభవం. అనండి, మీ పక్క వాళ్ళతో చెప్పాలి, కూర్చుని మీద ఉన్న వాళ్ళు చెప్పండి, చిగురించే అనుభవం అనండి. ఓకే, దేవుడు మీ జీవితాలను చిగురు పుట్టించునుగాక. నేను అనుకుంటానండి, మోడైపోతున్న వాళ్ళని కూడా దేవుడు చిగురు పుట్టించగలవాడు. ఎండిపోయిన బ్రతుకులోని కూడా జీవాన్ని తీసుకొచ్చే దేవుడు ఆయన. సో ఇక్కడ బాదం చెట్టు నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే చిగురిస్తుంది. గత రాత్రి ఆ రాత్రి అన్ని కర్రలు అక్కడ పెట్టారు ప్రత్యక్ష గుడారంలో. ఉదయకాలానికి అహరోను కర్ర చిగురించి పుష్పించింది. సో నీ లైఫ్ని కూడా దేవుడు చిగురింప చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఏ విషయంలో ఇంకా ఏమోనండి, ఎంత ప్రయాసపడుతున్నాం కానీ అయ్యగారు ప్రయాసే మిగులుతుందండి, ఏమో అంత వృధా అయిపోతుందండి, ఎంత ప్రయాసపడుతున్నానండి, ఏమీ ఉపయోగం లేదని అని అనుకున్నావా? మరలా దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మరలా దేవుడు నేను చిగురు పుట్టించునుగాక. ప్రతి దాంట్లో నేను యేసు ప్రభుకి పోలుస్తూ చెప్తా ఉన్నాను. చురుకుదనం యేసు ప్రభు గురించి చెప్పాను, వెలుగుతున్న జీవితం యేసు ప్రభుకి పోల్చాను. సో ఇందులో కూడా చిగురించే అనుభవం, ఇది కూడా యేసు ప్రభుకి గుర్తు. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యం. యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టును. చాలు. అంటే ఈ చిగురు ఎవరంటే యేసు ప్రభువే. ఈ చిగురు యేసే. సో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఆయన చిగురు పుట్టించగలిగిన దేవుడు. యేసు నామములో ఎండిపోతున్న నీ బ్రతుకుని మరలా దేవుడు చిగురు పుట్టించునుగాక. నీ ఆశయాల్ని మరలా చిగురింప చేయునుగాక. యేసు నామములో కృప అధికమగునుగాక. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్. మహోన్నతు మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా కృపలో నా జీవిత ధన్యతయు. మోడుబారిన జీవితాల చిగురింపచేయ, మోడుబారిన జీవితాలను చిగురింపచేయ, మారానుభవం మధురముగా మార్చగలవు. మారానుభవం
మధురముగా మార్చగలవు మహోన్నతుడా నీ కృపలోనే నా జీవిత ధన్యతైనది. హల్లెలూయా. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చిగురింప చేశాడు మనల్ని. ఓకే, ఆయన చిగురు మన జీవితాలను కూడా చిగురింప చేయగలడు. చూద్దాం కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 15వ వాక్యం. 92వ కీర్తన. ఇంకా చిగురు పెట్టుచుందురు. ఎప్పుడమ్మా? ముసలోళ్ళు అయిపోయినా ఇంకా చిగురు పడతా ఉన్నారంట. సారము కలిగి పచ్చగా ఉంటారు వాళ్ళు. ఎవరాళ్ళు? 12వ వచనంలో ఉంది, మందిరంలో నాటబడిన వారు. సో దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నారు. మీరు చిగురించాలనుకుంటే మందిరంలో నాటబడిన అనుభవం మీకు రావాలి. ఆ అనుభవాలు వస్తేనే దేవుడు మిమ్మల్ని చిగురింప చేసేది. నాటబడకుండా దేవుడు మిమ్మల్ని చిగురింప చేయలేడు. వాళ్ళ ముసలితనమందు కూడా ఇంకా చిగురు పడతా ఉన్నారంట. ముసలోళ్ళు అయిపోయినా ఇంకా పచ్చగా సారం కలిగి ఉన్నారంట. ప్రభు అలాంటి ధన్యత మీకు అనుగ్రహించబడునుగాక. మీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. కొంతమంది చూడండి 60లో కూడా 20లా ఉంటారు. ఎలా? 60లో కూడా ఇంకా 20లా ఉంటారు. అసలు వాళ్ళ యాక్టివ్నెస్ తగ్గదు, వాళ్ళ ప్రార్థన జీవితం తగ్గదు. అబ్బా, చాలా దేవుని సందులో వాళ్ళు పచ్చగా సారం కలిగి ఉంటారు. నాటబడిన అనుభవం వాళ్ళకి. ఈ రోజుల్లో కుర్రోళ్ళు 20లో వాళ్ళే 60లా మారిపోతున్నారు. ఒరే ప్రార్థన చేయరా అంటే వాడు ఇంక 20 వయసు 20 ఏళ్ళోడు కూడా మోకాళ్ళు ఇలా పోతున్నారు. ప్రార్థన రావట్లేదు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, చాలా విచిత్రమైన ప్రార్థన చేస్తుంటారు. ఎలా అంటే, ఒక అమ్మాయి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రభా, పెళ్లి సంబంధాల కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని దగ్గర రిక్వెస్ట్ మాట, పెళ్లి సంబంధం కొరకు ప్రభా నీ చిత్తం ఏంటో బయలుపరచయ్యా అని ఇంట్లో వాళ్ళు, అమ్మ ప్రార్థన చేస్తుంది, నాన్న ప్రార్థన చేస్తాడు, అక్క ప్రార్థన చేస్తాడు, ఇంట్లో వాళ్ళు అందరూ సంఘం ప్రార్థన చేసుకున్నట్లు వీళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నారు. ఈ అమ్మాయి మాత్రం చాలా దీక్షణంగా ప్రార్థనలో కూర్చుంది. చిగురు పుట్టాలి కదా చెప్తున్నా. ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను అంటాను, మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, జాబు కావాలయ్యా, జాబ్ ఉన్న వ్యక్తిని పెళ్లి కొడుకుగా పంపించు, తప్పులేదు. ఎందుకంటే మరి నిన్ను పోషించాలి కదమ్మా. ఏమి చేయలేని తీసుకొస్తే ఏం చేస్తాడు? నువ్వే ఆయన్ని పెంచాలి. ఇంకా జాబ్ ఉన్న ఆయన్ని ప్రభా ఒక మంచి ఏదో జీవనాధారం ఉన్న వ్యక్తిని పెళ్లి కుమారుడిగా పంపించు, మంచిదే, తప్పేం లేదు. ప్రభా పెళ్లి కొడుక్కి ఇల్లు ఉండాలి ప్రభా, తప్పులేదు. మరి నువ్వు ఉండటానికి కూడా ఇల్లు ఉండాలి కదా, ఓకే మంచిదే. సో ఇలాంటి విషయాలు మంచిగా అడిగితే దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నీ ప్రార్థన ఉంటుంది, చిగురు పుట్టిస్తాడు దేవుడు. మోడైపోయిన జీవితాలని కూడా చిగురు పుట్టిస్తాడు. మన ప్రార్థన అలా ఉండదు కదా. ప్రభా పక్క వీధిలో ఉన్నాడు ప్రభా వెంకటేశ్వరరావు ప్రభా, ఈవిడేమో మార్తమ్మ, మంగ కాస్త మార్తమ్మ అయింది. ఇప్పుడు ఆ యోసేపుని ఏదో అడిగితే బాగుండు, యోసేపుని అడగదు ఈవిడ. ఎవరో? వెంకటేశ్వరరావు. పక్క వీధిలో ఉన్నాడు ప్రభా, నచ్చాడు ప్రభా. నువ్వు అంత గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? మాట్లాడండి, వింటా? దేవుడి పేరేంటి? ప్రార్థన ఆలకించువాడ. నువ్వు అంత గట్టిగా అడిగిన పక్క వీధిలోనే ప్రభా అంటుంటే సరే ఆమెను అంటాడు. ఆయన కూడా ఇని సరే, నువ్వు ఆయన అనుకోలేదు, నువ్వు అనుకున్నావు కాబట్టి, పక్క వీధిలోనే ప్రభా నువ్వు అనుకున్నావు కాబట్టి, నీ ప్రార్థన అడిగావు కాబట్టి ఆమెను అంటాడు. పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు పుడతారు, హ్యాపీగా కుటుంబం కొనసాగించబడుతుంది అన్నప్పటికీ ఈ పక్క వీధిలో వెంకటేశ్వరరావు ఆ పక్క వీధిలో ఉన్న అమ్మాయికి వీడియో కాల్ చేస్తుంటాడు. ఏంటి ప్రభా ఈ సైతానోడికి ఇచ్చా? సైతానోడిక? ఆయన లేదు, నువ్వే అడిగావు. పక్క వీధిలో ప్రభా నువ్వే అడిగావు. ఇప్పుడు నువ్వంతా ప్లానింగ్ వేసేసుకుని
చిగురు పుట్టాలంటే ఆయన ఏమంటాడు? మనం ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన మన జీవితాన్ని చిగురింపచేస్తాడు. ఇప్పుడు ఆ కర్ర బయట లేదు, సన్నిధిలో ఉంది, అంటే దైవ చిత్తానుసారంగా ఉంది, అందుకే చిగురు పుట్టింది. ఈరోజు మీ కుటుంబాల్లో మీ పిల్లల భవిష్యత్తు గురించి, వివాహాల విషయాల, ఉద్యోగాల విషయాల, ఫ్యూచర్ గురించి ఆలోచన కలగంటున్నారా? యేసు నామములో చిగురు పుట్టించునుగాక. పిల్లల విషయంలో మీరు కురింగిపోవాల్సిన పని లేదు. దేవుడు మంచి భవిష్యత్తు మన సంఘ బిడ్డలకి ఇచ్చునుగాక. ఎంతమందికి అండి మన సంఘంలో మంచి పరిశుద్ధ వివాహాలు జరిగినాయి, మంచి కుటుంబాలని దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు దేవుడు. కంగారు పడవద్దు. దైవికంగా ఆయన చిత్తానికి అప్పగించుకుంటే చిగురు పుట్టించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ దిశగా మీ కుటుంబాలు కట్టబడునుగాక. నేను ముగిస్తున్నాను. ఈరోజు బాదం చెట్టు గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. చాలా సింపుల్గా బాదం చెట్టు, బాదం పప్పు, బాదంలో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే యేసయ్య కూడా నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఆయన గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు ఈ బాదం చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో ముచ్చటగా 3 మాటలు మీకు నేర్పించాను. చెప్పండి. మొదటి మాట, అది చురుకుతనం, చురుకుగా పుష్పిస్తుంది. శీతాకాలం స్టార్ట్ అయిన వెంటనే ఫ్రూట్ వచ్చేస్తుంది. యేసయ్య కూడా పెందల కాడే వెళ్ళేవాడు, అనుభవం ఆయనకుంది. నువ్వు కూడా సోమరితనంగా ఉన్నంతకాలం నీ ఆత్మీయ జీవితం బాగుండదు, నువ్వు పుష్పించలేవు. కాబట్టి చురుగ్గా పనిచేయటం, చురుగ్గా ప్రార్థన, చురుగ్గా దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడు. నెంబర్ 2, వెలుగుచున్న జీవితం. ప్రత్యక్ష గుడారంలో ఆ బాధాన్ని ఉపయోగించారు. సో నీ జీవితం ఆరిపోకూడదు, వెలగాలి. సో నెంబర్ 3, చిగురించే అనుభవం. ఆ విధంగా దేవుడు మీ కుటుంబాన్ని కట్టి ఈ బాదం చెట్టుకున్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తులాగా దేవుని కొరకు సాక్షులుగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి.